నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి 2024 సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? భరణి నక్షత్రం అమ్మా, నక్షత్రాధిపతి శుక్రుడు. భరణి నక్షత్రం మేషరాశి. ఇప్పుడు మనకు రన్నింగ్లో చూసుకుంటే భరణి నక్షత్రంలోనే మేషరాశిలోనే గురుడు అనే గ్రహం ఉన్నాడనమాట. ఈ గురు గ్రహం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉన్నట్టు లెక్క. అశ్విని నక్షత్రం, భరణి, కృతిగా మూడింటి మీద గురుబలం ఉంది ఇప్పుడు. అంటే మేషరాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు. బేసిక్గా శుభకార్యాలు చేయడం కానీ, మనకు వివాహం చేయడం కానీ, లేదా గృహప్రవేశం, శంకుస్థాపన కానీ, భూమి పూజ అంటే కార్యం ఏదైనా అనుకుంటే మాత్రం అయిపోయేటట్టు చేస్తాడు. గురు బలం ఉంది. తర్వాత ఏంటంటే ఆ నక్షత్రం మీదకి 11 సంవత్సరాలకు ఒకసారి గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే డైరెక్ట్ నక్షత్రం మీద రావడం. సో ఇప్పుడు ఏంటంటే లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట ఈ సంవత్సరం. భరణి నక్షత్రం వాళ్ళకి మంచి టర్నింగ్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెటిల్ అవ్వని వాళ్ళకి లైఫ్లో పర్మనెంట్ సెటిల్మెంట్ చేస్తాడు ఈ సంవత్సరం. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేస్తాడు. అంటే లాంగ్ టర్మ్ మ్యారేజ్ జరగట్లే. 30 years అయింది, 31, 32 అయినా పెళ్లి జరగట్లేదు. భరణి నక్షత్రం వాళ్ళకి వివాహం జరుగుతుంది. అలా కోర్టులో లాంగ్ టైం రెస్ట్రిక్షన్ అయ్యి ఉన్నాయి కొన్ని ఇష్యూస్ అని, అవన్నీ క్లియరెన్స్ చేస్తాడు. అలాగే మనకి ఏంటంటే పూర్వాశ్రమంలో అంటే వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు కొన్ని ఉంటాయి, అవి మన చేతి కోర్టులో పెండింగ్లో ఉంటాయి. ఆ ఫైల్స్ క్లియర్ చేస్తాడు. అలాగే లోన్స్, ఇల్లు కొనాలంటే లోన్స్ ఇవ్వని వెళ్తాం, శాంక్షన్ లెటర్ ఇస్తాడు. సో దట్ వీ కెన్ గో ఫర్ హౌస్ అని. ఇలా రకరకాలుగా ఏంటంటే భరణి నక్షత్రానికి గురుబలం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎటువంటి ఒక పాజిటివ్ లైఫ్ అనేది ఇనిషియేట్ చేస్తాడు. ఇది చేసి ఈ సంవత్సరం అంతా మనం అనుకున్నాం కాబట్టి 2024 అనుకున్నాం కాబట్టి మే 1 వరకు ఈ గురుబలం ఉంటుంది. తర్వాత కుటుంబ స్థానంలోకి వెళ్తాడు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా కుటుంబపరంగా, ధనపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా గురుబలంతో లైఫ్ అంతా తీసుకుపోతుంది. అలాగే మనకు ఏకాదశిలో శనీశ్వరుడు కూర్చుతాడు, అదొక పాజిటివ్ సైన్. అన్నీ బాగానే ఉంటాయి కానీ 12లో రాహు అనే గ్రహం ఉన్నాడు ఈ సంవత్సరానికి. ఈ 12లో రాహు అంటే ఏదో తెలియని మాయలో ఖర్చు కూడా పెట్టేస్తాడు. ఇక్కడ మాయ అంటే ఏంటంటే ఈరోజు రాత్రి అది లేకపోతే పనికి రాదు అన్న టైప్లో ఒక వస్తువు కొనాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లడు ఉన్నాడు ఇంట్లోని, చిన్న పిల్లడు, వాడు అంటాడు ఈ కారు కొనంటాడు షాప్లోకి వెళ్ళగానే. అది 10,000 అంటారు. మొహమాటం అయిపోతుంది. కార్డు మన చేతిలో రెడీ ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. ఇలా నొక్కితే ఈజీగా వెళ్ళిపోతుంది కదా. సో నొక్కేస్తారు, అయిపోయింది. మనం పడుకుని ఉదయం లేచి చూసరికి ఆ కారు 10 ముక్కలై ఉంటుంది. అంటే ఏమైపోయింది? మాయ. నీ చేత ఖర్చు పెట్టించాలి కాబట్టి ఖర్చు పెట్టించాడు. ఈ ఖర్చు కూడా అలాగే వెళ్తుంది. 12లో రాహు ఉంది కాబట్టి బాగుంటుంది, శుభకార్యాలు జరుగుతారు, ధనం బాగుంటుంది, ఇవన్నీ. దానికి విపరీతమైన ఖర్చు రాహు చేయించేస్తుంటారు. మాయా ఖర్చు అదంతా ఒక మాయలో పెట్టి ఖర్చు పెట్టించేస్తుంటారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఈ సినిమా హిట్ అయిపోతుంది, మీరు పెట్టండి సార్ ₹1,00,00,000, నేను చెప్తున్నాను కదా పార్ట్నర్గా పెట్టండి, దీని ఒక కథ ఒకటి చెప్తారు వాళ్ళు. అది చెప్పగానే ఆ ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూసర్స్ మీద వాళ్ళు రేపు 4-5 కలిసి డబ్బు పెట్టి ఈ సినిమా తీస్తున్నారు, పెద్ద సినిమా, మీకు ఎందుకు సార్ పెట్టండి సార్ అని కథ చూపిస్తాడు, ఒక మాయలో పెడతాడని. ఆ మాయలో పెట్టేస్తే ఆ మాయలో రాత్రి ఓకే అని అడ్వాన్స్ ఇచ్చేస్తారు, అన్నీ అయిపోతాయి. ఈ సంవత్సరం అంత ఎక్స్పెక్టేషన్ చేసిన ధనం వస్తుందా అంటే ఎలాగైతే డబ్బు ఇలా పెట్టాడో అలాగే ఆ ఖర్చులు కూడా వాడు చెప్పేస్తాడు డైరెక్టర్. ఏంటి బాబు నువ్వు పెట్టిన డబ్బులంతా మరొక 4 రోజుల్లోనే అయిపోయింది, వచ్చిందా సంతోషం, లేకపోతే లేదు అని చెప్తారు. అంటే ఖర్చు అలా రిజల్ట్ అనేది చూస్తారు. కొన్ని కమర్షియల్ హిట్ అవ్వవు, కొన్ని సినిమా హిట్ అవుతుంది, సినిమా బాగుంటుంది, అమ్మో అందరూ వెళ్తాయి, కానీ మనం అనుకున్న రేట్లో అమౌంట్ రాదు. వాడు 10 కోట్లు పెడితే ఆ 10 కోట్లు రాకపోతే సినిమా మాత్రం హిట్ బాగుందంటారు. సో ఇలా ఏంటంటే వెల్త్ హౌస్లో ఉన్న రాహు ఖర్చు కూడా పెట్టించేస్తాడు. సో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యం కోసం కూడా ఖర్చు పెడతారు. ఇలా ఎక్స్పెండిచర్ అనేది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే గురుబలంతో ఫస్ట్ హాఫ్ అంటే మే 1 వరకు వాళ్ళు చేసే ప్రయత్నాలని సక్సెస్ కూడా మనం బాగా కనబడతాయి. అలానే ఇప్పుడు వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? ఆర్థికంగా గురుబలం ఉంది కాబట్టి మొత్తం మే 1 లోపల వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ ఏంటంటే సక్సెస్ఫుల్గా అగ్రిమెంట్స్ చేసుకోండి. అలాగే వ్యాపారంలో పార్ట్నర్షిప్స్తో కలిసి చేయండి, లేకపోతే విదేశీ వ్యాపారం చేయండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయండి. ఏ వ్యాపారం అయినా సరే కంటిన్యూస్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. కానీ మే 1 తర్వాత ఏమవుతుందంటే గురుబలం తగ్గి రాహుబలం వెనక పెరుగుతుంది. మనకి ఎప్పుడు చీకటి ఉంటే వస్తుంది, శూన్యామతి కింద దిగిన తర్వాతే కదా. అంతవరకు చీకటి ఒకటి ఉందో మనకు తెలియదు, ఆ చీకటి కూడా ఇక్కడే ఉంటుంది, అది ఎక్కడో రాదు. లైట్ తగ్గిన తర్వాత చీకటిగా అవుతుంది, లైట్ ఉన్నసో కనబడదు. అలా గురుబలం తగ్గగానే మనం వెనక ఉన్న రాహుబలం పెరిగిపోతుంది మేషరాశి వారికి.
సో మనకి ఎర్న్ చేసినా చెప్పినా మే 1 తర్వాత నుండి ఖర్చులు చూపించేస్తారు విపరీతంగా. సో ఈ ఖర్చుల్ని మనం మెయింటైన్ చేయాలంటే మనం మే లోపల డెఫినెట్గా వీ హ్యావ్ టు ఒక బఫింగ్ అమౌంట్ అనేది ఉంచుకోవాలి, అన్వాంటెడ్ ఖర్చులు అవ్వకుండా చూసుకోవడానికి. ఇవన్నీ మే లోపల చేయాలి. అగ్రిమెంట్స్, అడ్వాన్స్ తీసుకోవడాలు, పనులని రిజిస్టర్డ్ అనుకోండి, కన్స్ట్రక్షన్స్ అనుకోండి, ఫిలిం అనుకోండి, ఏదైనప్పటికీ మనకు రావాల్సిన ఏదైనా ఉంటే ఆ పెండింగ్ అని అది అంత వీలేదంతా మే లోపల తెచ్చుకోగలిగితే సంవత్సరం అంతా బాగానే ఉంటుంది చెప్తున్నాను. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? ఈ సంవత్సరం పెద్ద చెప్పుకోదగ్గ అనారోగ్య పరిస్థితులు ఏమి కనిపించట్లేదండి. ఎందుకంటే వీళ్ళకి మేషం, వృషభం కాకుండా మేషంలో ఉన్న భరణి నక్షత్రం కాబట్టి భరణి నక్షత్రానికి ఫస్ట్ హాఫ్లోనే మంచి పొజిషన్ తీసుకుపోతారు. సో హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే రిలేషన్స్లో స్పాయిల్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమీ అవకాశం లేదు చెప్తాను. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది? రత్నం భరణి నక్షత్రాధిపతి శుక్రుడు. మనం ఇంకా ఆ టాపిక్ రాలే కాబట్టి చెప్తాం. శుక్రుడు అంటే సుఖమైన భోగము, సుఖమైన సంసారము, లగ్జరీస్ లైఫ్, రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ని ఎంకరేజ్ చేసేవాడు శుక్రుడే. సో ఇవన్నీ నక్షత్రాధిపతికి ఉంటుంది అన్నమాట. సో ఏమవుతుందంటే ఈ యొక్క గురుబలం ఉన్న టైంలో అండి మన సంతాన ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ అవుతుందండి. పెళ్ళి అయిన తర్వాత చాలామంది ఏంటంటే 90% 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదని బాధపడేవాళ్ళు ఉంటారు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు, టెస్టులు చేయించుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే ఈ గురుబలంతో పాటు ఈ శుక్రబలం కూడా పెంచుకుంటే డైమండ్ కానీ పెట్టుకోగలిగితే ఏదైనా కించింత దోషాలన్నా అవన్నీ కూడా పోయి రిజల్ట్ అనేది పాజిటివ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో శుక్రుడు అనేవాడు మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఈ భరణి నక్షత్రాధిపతి వాడు కాబట్టి. మన శుక్రుడు అంటే డైమండ్ అంటే ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, లేదా ఎన్ని సెంట్స్ పెట్టుకోవాలి, ఏ కలర్ది ఏ క్వాలిటీది పెట్టుకోవాలి, మన శుక్రుడు ఉండే స్థానాన్ని బట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని నక్షత్ర బలం పెంచడం మనం ప్రయత్నం చేస్తే మూలాల్లో నుండి ఉన్న దోషాలు పోతాయంట. మూలంలో ఉన్న దోషం ఏంటంటే బై బర్త్ కొన్ని వాసనలు వస్తాయి, పూర్వ జన్మ సుకృతం ద్వారా కొన్ని వాసనలు వస్తాయి, పితృదోషాలు, మాతృదోషాలు, ఇలాగే సంతాన దోషాలు కూడా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు ఆ దోషాలన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బోన్ పెయిన్స్ సాధారణంగా ఇవాళ రేపు మొదట్లో ఏంటంటే 60 ఏళ్ళు వచ్చిన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేవి. 60-65 దాటిన ఈ లోపల వచ్చేవి ఎవరికి. ఇప్పుడు 25 సంవత్సరాల నుండి కీళ్ళ నొప్పులు వస్తుంది ఒక్కొక్కరికి. అంటే టైం, ఫుడ్ అలాంటివి ఉన్నాయి ఇవాళ రేపు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ డైమండ్ పెట్టుకోవడం వల్ల అంటే ఈ బోన్ పెయిన్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఒకటే మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం బోన్ పెయిన్స్ తగ్గుతుంది. అలాగే మరి రెండో రకంగా చూసుకుంటే లగ్జరీస్ లైఫ్ వస్తుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది, పెళ్లి కానివాడు పెళ్లి జరుగుతుంది, స్త్రీ మూలకంగా కొన్ని యోగాలు జరగాలి, అవన్నీ జరుగుతాయి. ఈ రకంగా డైమండ్ అనేది మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది ఎన్ని సెంట్స్, ఎన్ని క్యారెట్స్, లేకపోతే ఇక ఎంత కటింగ్, బెల్జియం కటింగ్, 56 కటింగ్స్, మంచి క్వాలిటీది VVS 1 అంటారు. అలాగే సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అని అంటారు. ఇలాంటివన్నీ చూసుకుని ఆ డైమండ్ పెట్టుకోవడం, అది కూడా శుక్రవారం కూడా ఉదయం 6 నుండి 7 లోపల చక్కగా అది కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే, పెట్టుకున్న తర్వాత తీయకూడదండి డైమండ్. డైమండ్ ఒకటి ఏంటంటే చాలా అద్భుతమైన స్టోన్, అంటే జేమ్ అంటాం ఉండటం. అది క్లిక్ అయిందా మనిషిని గ్రౌండ్ లెవెల్ నుండి ఆకాశంలో తీసుకుపోతుంది. క్లిక్ అవ్వలేదా అక్కడ నుండి అధోగతి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో భరణి నక్షత్రం వాళ్ళకి నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి అన్లెస్ అంటిల్ ది పొజిషన్ ఆఫ్ ది వీనస్ ఇన్ చార్ట్ వీ హ్యావ్ టు చెక్ చేసి ఎన్ని సెంట్స్ పెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఆయన చూసుకుని కానీ కరెక్ట్గా గైడ్లైన్స్ తీసుకుని డయాగ్నోస్ చేసి కానీ పెట్టుకోగలిగితే మాత్రం ఇట్స్ అల్టిమేట్ ఫర్ దెమ్. వెరీ ఫాస్ట్గా పనిచేసే ఉన్న 9 రకాల జెమ్స్ నుండి డైమండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అదే ఆ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది చెప్పెళ్తాం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభమియా. చూసారు కదండి, భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరించాలి, అలానే ఏ విధంగా ధరించాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. మీరు గురుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.